హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ చేయబోయే స్వీట్ పాయసం. అందరూ చేస్తారు, కానీ నేను చేసేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, డిలీషియస్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్తో నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1/2 లీటర్ మిల్క్, 1 కప్ ఆఫ్ సేమియా, 1 కప్ ఆఫ్ షుగర్, 3/4 కప్ వాటర్మెలన్ సీడ్స్, 3/4 కప్ ఆఫ్ చిరంజి, 1/2 కప్ కిస్మిస్, 1/2 కప్ కాజు, 1/2 కప్ బాదాం అండ్ 4 యాలకులు నేను దంచుకున్నాను. మంచిగా స్టార్ట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఫస్ట్ పాలు బాయిల్ చేసుకుంటున్నాను. చూడండి, ఇదిగోండి పాలు పోసేస్తున్నాను నేను దీంట్లో. తర్వాత నేను అవన్నీ గీలో రోస్ట్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, నేను కడాయి పెట్టేసే దీంట్లో 1 స్పూన్ ఆఫ్ గీ పోసేసాను. చూడండి, గీ వేడెక్కుతుంది. చేస్తాను ఫ్రెండ్స్, నేను బాదం ఫ్రై చేసుకుంటున్నాను, కాజు యాడ్ చేసుకుంటున్నాను, దీనికి చిరంజి యాడ్ చేసుకుంటున్నాను, కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నాను, వాటర్ మెలన్ సీడ్స్ లాస్ట్లో యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే అవి కొంచెం ఉబ్బిపోయి ఎగురుతాయి కాబట్టి దాంట్లో ఎయిర్ ఫిల్ అవుతాయి కదా ఫ్రెండ్స్. చూస్తున్నాను, మీరు సౌండ్ వినొచ్చు. ఇది వేసిన తర్వాత అన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాను. నేను ఇప్పుడు ఈ సేమియా రోస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మిల్క్ బాయిల్ అయిపోయింది. నేను ఇప్పుడు ఈ రోస్ట్ చేసిన బాంబినో దీంట్లో వేసేస్తున్నాను. ఇది కొంచెం సేపు ఎక్కువ టేస్ట్ అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్. థిక్గా అవుతుంది కదా మిల్క్, అండ్ ఇది బాంబినో కొంచెం మంచిగా ఉడుకుతుంది. ఫ్రెండ్స్, నేను షుగర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది బాయిల్ అయిపోయింది. నేను ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తున్నాను దీంట్లో. వేసేస్తున్నాను. మీరు కావాలంటే దించేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు కూడా వేసుకోవచ్చు, కానీ నేను బిఫోరే వేసేస్తున్నాను. కొంచెం సాఫ్ట్. ఫ్రెండ్స్, పాయసం రెడీ. టేస్ట్ చూసేద్దామా ఎలా ఉందో. ఇదిగోండి, విత్ ఆల్ డ్రై ఫ్రూట్స్, పాలు. టేస్ట్ చూసేద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పాయసం టేస్ట్ చేయబోతున్నాను. చూడండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. మీరు చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. సూపర్, డిలీషియస్.